సార్ ఏంటి సార్ తెలంగాణలో మరోసారి రాజకీయ సమీకరణాలు మారబోతున్నట్లు తెలుస్తోంది. హాట్ గా ఉన్నది చర్చ అంతా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పుంజుకుంటోంది. అధికారంలోకి వచ్చినప్పటికి కూడా కొద్దిగా లుకులుకలు అవి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి చేరుకులు అయితే జోరుగా సాగుతున్నాయి, ఇంకా పుంజుకుంటుంది. ఇదే టైంలో చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడం, ఇక టీటీడీపీ అధ్యక్షుని నియమించడం, లోకల్ బాడీ ఎలక్షన్లే మా టార్గెట్ అనంగా ముందుకెళ్లడం, ఇవన్నీ చూస్తుంటే చాలా హాట్ గా ఉన్నట్టుంది. మీ అనాలిసిస్ ప్రకారం ఏం జరగబోతుంది? ప్రధానంగా తెలంగాణలో ఈనాటి పరిస్థితులకి ప్రధాన కారణం గతంలో టిఆర్ఎస్ ఉరఫ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు, వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్లే కారణం, వాళ్లే బాధ్యులు. రాజకీయాలు హత్యలను ఆత్మహత్యలు అనేది ఏదైతే నానుడు ఉందో ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో అదే కనపడతా ఉంది. బారస లేదా తెరాస ఉరఫ్ ఇవన్నీ ఆత్మహత్య సదృశ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ప్రవర్తన అనేది స్పష్టంగా ప్రజలకు కనపడింది. ఈవేళ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో లేని విధంగా, చరిత్రలో ఏనాడు లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో 8 పార్లమెంట్ సీట్లు బీజేపీ భారతీయ జనతా పార్టీ గెలుచుకుందంటే దానికి ఎవరు బాధ్యులు? బీఆర్ఎస్ కదా. అంటే ఈవేళ రాజకీయ సమీకరణలు మళ్ళీ మారటానికి, పుంజుకోవటానికి రాజకీయ పార్టీ ప్రయత్నం చేయడానికి ఆద్యుడు కేసీఆర్ గారు, 100% చంద్రశేఖరరావు గారు. ఈవేళ ఏమైతే ఆయన సరే ప్రజలు ఏమనుకుంటున్నారంటే కవిత కోసం అని చెప్పి చివరికి పార్టీని సమాధి చేశాడు కేసీఆర్ గారు అనేది జరుగుతా ఉంది. అదొక వాదన మాత్రమే, జనం నానుడి వాదన కాదు, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు అని కనుక మనం విశ్లేషిస్తే ఇవాళ మెదక్కు నువ్వు గెలవాల్సిన సీట్లో కూడా మరి నువ్వు ఓడిపోవడానికి కారణం మీరు బీజేపీతో కుమ్మక్క అవటం అనేది నేనేం చెప్పట్లా. తెలంగాణ ప్రజలే కాకుండా బహిరంగంగా ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా విమర్శ చేశాడు. చివరికి ఇంత దిగజారిపోతా అనుకోలేదు బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ గారు అని చెప్పి బహిరంగ విమర్శ చేశాడు ఆయన. ఎందుకంటే మిత్రపక్షంగా ఉండే కదా ఉంది కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే నువ్వు సిద్దిపేట నీకు మరి ఏనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా 40-50 మెజార్టీ తక్కువ ఎప్పుడు లేదు, 90,000 వరకు మెజార్టీ వచ్చి మెదక్ పార్లమెంట్ ఎన్నికని సిద్దిపేట శాసిస్తూ వచ్చింది. ఇప్పుడు ఎట్లయితే చిత్తూరుకి కుప్పము, కడపకి పులివెందులు ఎట్లనో ఇక్కడ మరి మెదక్కి సిద్దిపేట ఆ ఎంపీ రిజల్ట్ శాసిస్తే పరిస్థితుల్లో అక్కడ కూడా నువ్వు సిద్దిపేటలో కూడా మరి నువ్వు మెజార్టీ పొజిషన్లో లేకుండా భారతీయ జనతా పార్టీ సిద్దిపేటలో మెజార్టీ వచ్చిందంటే జనకు అర్థం. అంతేకాకుండా నాకు తెలిసిన మిత్రులు చాలా మంది ఈవెన్ షేర్లింగంపల్లిలో కానీ మిగతా చాలా ప్రాంతాల్లో బహిరంగంగానే బీఆర్ఎస్ నాయకులు మరి బీజేపీకి ఓట్ చేయమని ప్రచారం చేయటం జరిగింది అనేది కూడా జనం గమనించారు. అంటే ఇవాళ సెల్ఫ్ గోల్కి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు నిజంగా అతని రాజకీయ చతురత మరి కూతురు కోసం బలిపశం చేసావా, ఏం చేసావు, మరి నీ పార్టీ వాళ్ళని ఈవేళ రోడ్లకి ఇడ్చావంటే దానికి కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి. నువ్వు నిజానికి కూతురు రాజకీయం ఎట్లా ఉన్నప్పటికి కూడా మరి బీజేపీ యొక్క ప్రలోభాలకో లేకపోతే వాళ్ళ బెదిరింపులకో లొంగిపోయి నీ పోరాటం కూడా నువ్వు చేయలేకుండా చేతులు ఎత్తేసావంటే దానికి ఇవాళ నిజంగా ట్రయాంగిల్ కంటెస్ట్ కన్నా హోరాహోరీ జరిగితే కాంగ్రెస్కి 15 సీట్లు వచ్చాయి, 14 సీట్ల కాంగ్రెస్కి వచ్చాయి. బీజేపీ నాకు తెలిసినంత వరకు ఆదిలాబాద్, నిజామాబాద్ తప్ప ఇంకెక్కడ గెలిచే పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా కాంగ్రెస్ స్వయంప్రదంగా కరీంనగర్ సీటుని రెడ్లకి ఇవ్వకుండా వెలమాలకి ఇవ్వడం మూలంగా కూడా బండి సంజయ్ గెలవడానికి మీరే మార్గాన్ని సుగమం చేశారు. ఎందుకంటే వెలమ కులానికి చెందిన అయిన మరి వినోద్రావు బీఆర్ఎస్ తరఫు నిలబడినప్పుడు మరి బీసీ సామాజిక ముందుకు కాపుచేటువంటి బండి సంజయ్ నిలబడినప్పుడు న్యాచురల్ గా నువ్వు రెడ్డి కమ్యూనిటీని చూస్ చేసుకోకపోవటంగా అది మైనస్. అదేవిధంగా నిజామాబాద్ విషయంలో కూడా మీరు జీవన్ రెడ్డి పెట్టడం కూడా సెలెక్ట్ కరెక్ట్ కాదు. అక్కడ బీసీ నిలబడినప్పుడు నువ్వు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పెట్టాలి తప్ప అక్కడ ఆ యొక్క పొరపాట్ల మూలంగా ఓడిపోవటం. సరే ఇంకా ఈటల రాజేంద్ర వరకు అయితే బీజేపీ గన్ షాట్ గెలిచే సీట్ అది ఎన్ని చేసినప్పటికి కూడా
అతనికి ఆ ఏరియాలో అంటే మంచి హుజూర్ పట్టు ఉంది. నగర్కి ఉన్నప్పటికీ కూడా ఆ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో కానీ ఆ ప్రాంతంలో ఫస్ట్ నుంచి కూడా ఆయనకు మంచి పట్టు ఉంది ఉమ్, అన్ని సెగ్మెంట్లో కూడా. అక్కడ కూడా మరి కాంగ్రెస్ కనుక ఆయన ఎవరు మల్కాజిగిరి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన ఆయన పేరేం పేరు ఉంది, ఆయన కనుక నిలబెట్టు మైనంపాటి హనుమంతరావు ఉమ్, మైనంపాటి హనుమంతరావుని కనుక నిలబెట్టుంటే ఫైట్ ఇచ్చేవాళ్ళు. అవును, మరి tough అది fight ఉండేది. జరిగేది. అదే విధంగా మీరు చేవెళ్ళ నుంచి కూడా గెలవాల్సిన సీటుని మనకి ఎన్నిక మహబూబ్ నగర్ దగ్గర నుంచి అన్ని కూడా మరి స్వయంకృత అపరాధాలు కాంగ్రెస్ అంటున్న అంతర్గత రాజకీయాల్లో ప్రతిబింబిస్తా ఉన్నాయి. ఉమ్, సో ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడైతే బీఆర్ఎస్ ఒక ఎంపీ కూడా గెలుచుకునే పరిస్థితికి వెళ్ళినప్పుడు జనం ఇంకా బీఆర్ఎస్ నమ్ముకుని ఎందుకుంటారు? అవును. ఇప్పుడు గెలుపు గుర్రాలకి ఉమ్. రేసులు లేని గెలుపు గుర్రాలు ఏందనేది పందాలు కాస్తారు తప్ప ఇప్పుడు ఉన్న గుర్రాలు కూడా ఓడిపోయే గుర్రాల మీద వెళ్ళిపోతున్నాయి. కుట్టి గుర్రం మీద అడ్డి గుర్రం మీద ఎవరు పందాలు కట్టరు. ఇప్పుడు గెలుపు గుర్రాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నాయి. అవి సో అందు గురించి ఏంటంటే నీ పార్టీని నువ్వు చేసుకున్నప్పుడు నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గెలుపు గుర్రాల సైడ్ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తారనేది పార్లమెంట్ ఎన్నికల్లో నీ క్యాండిడేట్లే దొరికిన పరిస్థితి చూసాం. అవును. అదేవిధంగా మరి ఖమ్మం సీటు కూడా గెలిచే అవకాశం ఉన్నప్పటికి కూడా దానికి ఫైట్ చేయకుండా తెల్ల జెండా ఊపేసి ఇచ్చేయటం కూడా నిజానికి ఖమ్మం జిల్లా కనుక కరెక్ట్ ఫైట్ చేసి గెలిచే సీటు బీఆర్ఎస్కి దాన్ని కూడా కోల్పోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేసినట్టయితే మరి ఇవాళ బీజేపీ పుంజుకునే ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు నిజానికి చెప్పాల్సి వస్తే బీజేపీ కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ తర్వాత ప్రధానంగా ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. గెలుపు గుర్రాలంటే తెలుగుదేశం ఓట్ బ్యాంకు 30 to 40% వెళ్ళిపోతుంది. అయినప్పటికీ కూడా ప్రతి సెగ్మెంట్ లో కూడా ఇవాళ కూడా తెలుగుదేశం ఓట్ బ్యాంకు 15 to 25% వరకు ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి ఇవాళ. సో దాన్ని నిలబెట్టుకోవాలంటే దాని పరంగా ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరి దాన్ని ఈ రేస్ లో పార్టీని పునర్నిర్మించుకోవాల్సిన ప్రయత్నం చేయటం అనేది మంచి నిర్ణయం అని నేను భావిస్తా ఉన్నాను. దాంట్లో కూడా ఏమొచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చాలా విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు గారు ఆ దిశగానే ఉంటారని నేను భావిస్తాను. అయినప్పటికీ నా వరకు నేను చెప్పే సూచన ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మరి రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ బలమ సామాజిక ఆధిపత్యంలో ఉన్నప్పుడు ఈ రెండింటికి ధీటుగా మీరు తెలుగుదేశం పార్టీని పునర్వైభవం తీసుకురావాలంటే బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి లేదా ఎస్సీ హరిజన దళితుల నుంచి కానీ బలహీన వర్గాల నుంచి దళితుల్లో కానీ బలహీన వర్గాల నుంచి కనుక నాయకత్వాన్ని ఫోకస్ చేసి దీంట్లో నిలబెట్టినట్టయితే ఖచ్చితంగా, ఎందుకంటే దీంట్లో కూడా ఎక్కడైతే మనం చూసాం ఏది ఏపీలో కూడా ఈవెన్ తెలంగాణలో కూడా సమీకరణలో ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ కొంతవరకు ఏంటంటే దళితులు ముఖ్యమంత్రి చేయకపోయినప్పటికి కూడా బీసీలు చేయకపోయినప్పటికి కూడా దళితుల నుంచి మరి బట్టి విక్రమార్కే డిప్యూటీ సీఎం ఇచ్చి అదేవిధంగా బీసీల్లో మరి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంత్రులు కూడా మంచి మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వడం కూడా చూసాం. సో అయినప్పటికీ కూడా ప్రధానమైన పోస్ట్ అనేది ముఖ్యమంత్రి గారికి ఇవ్వలేదు అనేది అది నిజం, వాస్తవం. అదేవిధంగా ఆలోచన చేస్తే మరి బీఆర్ఎస్ టిఆర్ఎస్ లో కూడా ఇవాళ చూసినట్టయితే వెలమ సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉంది. తర్వాత కొంతవరకు రెడ్లకే వాళ్ళు కొంత అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా దళితుల్ని లేదా బీసీలని వెనకబడిన వర్గాలకు కూడా సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవటం, సరైన పోర్ట్ఫోలియో మంత్రులు ఇవ్వకపోవటం, రాజకీయ అధికారంలో వాళ్ళకి వాటా ఇవ్వకపోవటం అనే దానికి ఈటెల రాజేందర్ని సాక్ చేయటమే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. కాబట్టి మరి బీసీల్లో పైకి వస్తాడనుకున్నటువంటి మరి ఈటెల రాజేందర్ని తొక్కువేయటం అణచివేయటం చూసిన తర్వాత బీసీల్లో న్యాచురల్ గా బీఆర్ఎస్ వెనకడి దొరల పాలన వచ్చింది. వాళ్ళు దొరల పాలనకు వ్యతిరేకంగా మరి గతంలో అనేక పరిహారాలు పోరాటం చేశారు. అదేవిధంగా తెలంగాణకి నిజంగా స్వతంత్రం వచ్చింది 1947 కాదు, అదేవిధంగా 1950లో నిజాం తరుపు కొట్టినప్పుడు కాదు, 56 కాదు, అదేవిధంగా 2014 కాదు. నిజానికి
తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ యొక్క తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి దొర్లపాలనకి శమరగీతం పాటి బీసీలకి రాజకీయ పదవులు ఇచ్చి మరి నందమూరి తారక రామారావు గారు మరి రాజ్యాక్షంలో తెలుగుదేశం పార్టీలో కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ మరి వెనకబడిన వర్గాలకి దళితులకు కూడా తెలంగాణలో ఫైనాన్స్, రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ లాంటి ప్రాముఖ్యమైన మరి పోర్ట్ఫోలియోలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈవేళ ఉన్న పరిస్థితిలో కనుక ఆలోచన చేసినట్టయితే మరి వెనకబడిన వర్గాల నుంచి కానీ దళితుల నుంచి కానీ అధ్యక్షుడు నియమించి ఆ విధంగా ముందుకెళ్తే చాలా మంది దళితుల్లో ఇవాళ అసంతృప్తి ఉంది. నాకు కూడా ఒక ఎనలిస్ట్ కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ప్రస్తావించు బాగోదు కానీ వరంగల్ జిల్లా ఆయన నాతో చాలా సార్లు చెప్పాడు, మనకి చంద్రబాబు గారు కలిసే అవకాశం ఉంటే కనుక ఈ మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం, బీసీల్లో తెలంగాణలో అటు కాంగ్రెస్ లో కానీ ఇటు బీఆర్ఎస్ లో సరైన ప్రాతినిధ్యం లేదు కాబట్టి మరి టీడీపీ పుంజుకోవడానికి ఇది అవకాశంగా ఓ ప్రయత్నం చేయాలనేది ఆయన 2019 ముందు నుంచే అడుగులు వేశాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం ముందుకి వెళ్ళలేని పరిస్థితి అయినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి దళిత వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మరి బాగా మన కాసాని జ్ఞానేశ్వరికి అదేవిధంగా బక్కా నరసింహులు గారికి కూడా ఇక్కడ అవకాశాలు ఇచ్చారు. రమణకి వెనకబడిన వర్గాల ఆయన పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు సరైన విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలం చెందారు అనేది నిరుదాసం వాస్తవం. కాబట్టి ఈవేళ ఉన్న పరిస్థితుల్లో బక్కా నరసింహులు అయిన మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ దళితుల నుంచి, అదే విధంగా వెనకబడిన వర్గాల్లో కూడా చాలా మంది గౌడ్స్ వర్గం, ఇది గౌడ కులస్తులు కానీ యాదవ్ కులస్తులు కానీ ఇంకా మున్నూరు కాపు కానీ ముదిరాజు కమ్యూనిటీల్లో ప్రధానంగా తర్వాత పద్మశాలి, ఈ 5 కులాలు ప్రధానం తెలంగాణలో. పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, యాదవ ఈ 5 కులాలే ప్రధానం బీసీల్లో తెలంగాణలో. సో ఈ 5 కులాల్లో మరి గట్టిగా ఫస్ట్ నుంచి తెలుగుదేశాన్ని నమ్ముకోవడమే కాకుండా మరి జనంలోకి గట్టిగా తిరిగి మరి ఎవరైతే మోటివేట్ చేయగలుగుతారో ఆ దిశగా అడుగులేసినట్టయితే ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం ప్రభావం వస్తుంది. ఈ యొక్క వాక్యూమ్ ని ఫిలప్ చేయడానికి మరి కాంగ్రెస్ ధీటుగా టీడీపీ కూడా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కనుక ఆ దిశగా అడుగులేస్తే కనుక ఖచ్చితంగా తెలుగుదేశానికి తెలంగాణ ప్రభావం వస్తుంది. నాకు తెలిసినంత వరకు కూడా నా సలహా ఏంటంటే, సూచన ఏంటంటే, తెలంగాణ తెలుగుదేశానికి దళితులను కానీ వెనకబడిన వర్గాలకి అధ్యక్షుడు చేయాలి. అదే ఉన్నత వర్గాలు చేసినటువంటి రెడ్లు కానీ కమ్మలు కానీ లేదా వెలమలు కానీ వాళ్ళకి కాకుండా, ఎందుకంటున్నానంటే మరి ప్రధానంగా వీళ్ళే ఇప్పుడు రెడ్లు ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్నారు, వెలమ కమ్యూనిటీ బీఆర్ఎస్ లో ఉన్నారు. కాబట్టి ఆల్టర్నేట్ గా నువ్వు ఫోకస్ చేసినప్పుడు అదేవిధంగా మరి బీజేపీలో కూడా కిషన్ రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా మరి బండి సంజయ్, తర్వాత డి శ్రీనివాస్, కుమారుడు వీళ్ళందరూ కూడా మున్నూరు కాపు సంబంధించి అక్కడ బీజేపీలో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. సో అదేవిధంగా మున్నూరు కాపు నుంచి మరి లక్ష్మణ్ ఉన్నాడు, ఏది నేషనల్ పార్టీలో కానీ దీంట్లో కానీ చిక్కడపై అంతకుముందు విశాలాబాద్ నుంచి ఎమ్మెల్యే ఇచ్చినట్టు లక్ష్మణ్ గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్. సో ఎన్ని సమీకరణలు దృష్టిలో పెట్టుకుని కనుక ఆ దిశగా అడుగులేస్తే మరి ఈవేళ జనం అయితే సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఏదైతే మరి చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద ఏదైతే ప్రచారాలు చేశారో ఆ ప్రచారాలు మన ఎన్నికలతో పటాపంచలు అయిపోయినాయి. ఎవరైతే తెలుగుదేశాన్ని నిందించి తెలుగుదేశం మీద ఆరోపణ చేసిన వాళ్ళందరూ కూడా మరి తర్వాత పరిణామాల్లో మరి 19లో కానీ 24 ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు గారిని అభినందించడమే కాకుండా చంద్రబాబు గారు ఈవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవటం కానీ ఇవన్నీ జరిగినప్పుడు మరి తెలంగాణ పరంగా ఈవేళ ఈ ఆర్థిక పరిస్థితి కారణం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, హైటెక్ సిటీ, ఈవేళ హైదరాబాదు, ఇవాళ తెలంగాణ ప్రధాన ఆదాయ వనరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇన్ని లక్షల మంది ఉద్యోగులు పనిచేయటం మూలంగా ఇవాళ తెలంగాణ ఆదాయంలో 70 to 80% ఆదాయం ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ నుంచి వస్తుంది. తర్వాత ప్లేస్ వస్తే మరి ఆదిలాబాదు సంబంధించినట్టు, నల్గొండ సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీలు, తర్వాత వచ్చేటప్పటికి వరంగల్ లో మైన్స్, సింగరేణి, ఈఎస్ఐ తప్ప
మిగతా ఎక్కడా కూడా ఆదాయ వనరు లేని పరిస్థితి వాళ్ళకి. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసినప్పుడు ఈ రకంగా ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా సఫలీకృతం అవుతారు, నెక్ టు నెక్ రేసులోకి వస్తారు. ఫలితాలు మరి జనం ఎప్పుడైతే ఇవాళ ప్రధానంగా కూడా తెలంగాణలో ఓట్లు పరంగా ఆలోచన చేస్తే రెడ్డి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గాన్ని ఇద్దరు కలిపి ఈవెన్ అందరూ ఓసీలు కలిపినా కానీ గ్రామాల దగ్గర నుంచి అందరూ కలిపినా కానీ 10-15% ఉంటే దాదాపుగా మరి ఎస్సీ ఎస్టీలు 20-25% ఉంటే మరి బీసీలు దాదాపు 50% పైన ఉన్న పరిస్థితుల్లో అది పుంజుకోవడానికి. అయితే నేనేమంటున్నా అంటే 5గురికి ఇవ్వలేము, 5 సంఘాలలో అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వాలి. పార్టీ ప్రెసిడెంట్ ఒకళ్ళైతే జనరల్ సెక్రటరీ కానీ ఆర్డినెన్స్ సెక్రటరీ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వివిధ హోదాల్లో ఈ 5 సామాజిక వర్గాలకు కూడా సరైన ప్రాతినిధ్యం ఇచ్చి దాంతో పాటుగా మిగతా మరి కమ్మ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గం కానీ వెలమ సామాజిక వర్గం కూడా ప్రాతినిధ్యం ఇచ్చుకుంటూ ముందుకెళ్ళినట్టయితే కనుక మళ్ళా ఖచ్చితంగా పుంజుకోవడం. ఎందుకంటే ఈవేళ తెలంగాణలో ఈవెన్ కేటీఆర్, కేసీఆర్ రాజకీయంగా విభేదించినప్పటికి కూడా కేటీఆర్ అనేక సందర్భాల్లో హైదరాబాదు డెవలప్మెంట్ మీద చెప్పారు. చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ ని రాజశేఖర రెడ్డి కానీ కేసీఆర్ కానీ కొనసాగించారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో విధ్వంసం చేసి నాశనం చేసినట్టుగా వీళ్ళు చేయలేదు అనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేస్తే ఈ రకంగా వెళ్తే బాగుంటుంది అనేది నా యొక్క అనాలిసిస్, విశ్లేషణ.